ఎప్పుడు వచ్చావు? బాగున్నావా? అరే ఏమైంది తాగేవా? కొంచెం వాటర్ తాగి మందు తాగేవా అనుకుంటాను. మందు తాగుతావా? మందు తాగినా అప్పుడప్పుడు తాగుతాను. నాకు ఎవరో చెప్పారు సంథింగ్ అప్పుడప్పుడు ఏమైనా తాగవని సంగతి నిజమేనా? ఏం తాగుతావా? మ్యాజిక్ మూమెంట్ తాగు. ఎందుకు గ్లామర్ కోసమా? గ్లామర్ కోసం కాదు, మరి మర్చిపోవడం. ఏం మర్చిపోతావరా? కొన్ని డైలీ రొటీన్ పనులు, కొన్ని విషయాలు ఒక అట్రాక్షన్ కావచ్చు. దానికోసం మ్యాజిక్ మూమెంట్ వాడతావా? మ్యాజిక్ మూమెంటే కదా, బోల్డ్ బ్రాండ్స్ అందులో నేను వాడిన బ్రాండ్ మ్యాజిక్ మూమెంట్. నేను గ్లామర్ కోసం అని చెప్పేసి అనుకుంటాను. మా ఫ్రెండ్ సాయితే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి 24 గంటలు మ్యాజిక్ మూమెంట్ తాగుతుంది. అప్పుడు నాకు అలవాటు చేసింది. అమ్మాయి తాగుతుందా? మా బీటెక్ లో ఉంటది అమ్మాయి. అమ్మాయి అంటే కనీసం వారానికి ఒకరినైనా లవ్ చేస్తుంటది. డబ్బులు ఏమైనా అవ్వకపోతే మ్యాజిక్ మూమెంట్ తాగిద్ది ఉంటుంది అన్నమాట. అలా మాకు కూడా కంపెనీ ఇస్తూ ఉంటుంది. అలా నాకు అలవాటు చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి సాడ్ స్టోరీస్ అని నాకు చెప్పిస్తూ ఉంటుంది, నేను ఏడిసి తాగించాను. అంటే మరి ఆ డబ్బులు వేస్ట్ అంటే ఆ డబ్బులు అమ్మాయికి ఇప్పుడు ఈ అమ్మాయి వేరే గురించి బాధపడింది అనుకో, నేను బాధపడుతున్నాను బేబీ అనేసి మెసేజ్ పెడుతుంది, అక్కడ ఒక 2000 పంపిస్తాడు, ఒక బాటిల్ పెడతాడు. ఏంటి అబ్బాయిలు అమ్మాయిలకి అమౌంట్ సెండ్ చేస్తారా? ఎందుకు చేయరు? చేస్తారా? బోలు మంది మోసపోయిన అమ్మాయి, సారీ బోలు మంది అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలు కాదు, అమ్మాయిల వల్ల మోసపోయే అబ్బాయిలు ఇంతమంది ఉన్నారు. అవునా? ఏది నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. పాటే ఉంది కదా, ఏంటి? నమ్మొద్దు బాబు, అది పాపులర్ కోసం ఏదైనా రియాలిటీ స్టోరీ నీ లైఫ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ షాజహాన్ వాళ్ళ ఆవిడ కోసం తాజ్మహల్ కట్టించాడు. ప్రేమ అబ్బా, అది ప్రేమ. మరి అదే లవ్. నేను కూడా నేను మాట్లాడేది బ్రోకెన్ గురించి మాట్లాడుతున్నా. బ్రోకెన్ కోసం కాదు, అమౌంట్. అబ్బాయి ప్రేమ ఎలా ఉంటదని చెప్తున్నాను. అబ్బాయి మంచిదా? చాలా మంచిది. గలేజ్ అనుకుంటే ప్రాణం పెట్టిస్తుంది. అంత సినిమా లేదు. అమ్మాయిలే రియాలిటీ చెప్పు. ఇక్కడ ఒక ఆప్షన్, అక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ ఒక ఆప్షన్. మూడిట్లో ఏ ఆప్షన్ బాగుంటే అది చూస్ చేసుకుంటాం. అంటే అమ్మాయిలు మంచోళ్ళు కాదు, అబ్బాయిలు మంచోళ్ళు అని చెప్పేసి చెప్తున్నాను. అలాగనగా కొందరు అమ్మాయిలు మంచోళ్ళు కాదు, అలాగే కొందరు అబ్బాయిలు కూడా మంచోళ్ళు కాదు. అందరూ సరే, ఎలాంటి అబ్బాయిలు మంచోళ్ళు, ఎలాంటి అబ్బాయిలు మంచోళ్ళు కాదు? మా అమ్మాయిలు అయితే మాత్రం ఆల్వేస్ 100కి 90% అమ్మాయిలు మంచోళ్ళే. అది అలా సర్టిఫై అవ్వడం కుదరదు. అబ్బాయి ఎందుకు? చాలా తప్పదు. అదే పొరపాటు. మా అమ్మాయి లేకపోతే అబ్బాయిలు అలా రోడ్లను తిరగాల్సిందే. అమ్మాయి లేకపోతే అబ్బాయిలు అలా రోడ్ అంట రోడ్ షో చేయాల్సిందే, ఇంకా అలా తిరగాల్సిందే. అమ్మాయిలు ఎందుకు తిరుగుతున్నారు? అబ్బాయిలు మంచి షో ఆఫ్ చేయడానికి. అలా కాదబ్బా, ఇప్పుడు అమ్మాయి ఇంట్లో లేదనుకో, సపోజ్ నువ్వు లవ్ చేసావు, మ్యారేజ్ చేసుకున్నావు, అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో ఉంటావు, ఓకే నువ్వు బాగానే ఉంటావు. అదే అమ్మాయి నేను పెట్టించుకోకుండా మళ్ళీ తన లైఫ్ వేరని చెప్పేసి అంటే అప్పుడు నువ్వేమవుతావు? సో 90% అమ్మాయిలు మంచోలే. 10% మంచోళ్ళు కాదు, 90% అని చెప్తున్నా కానీ మిగతా 10% వదిలేస్తున్నా. 10% అదేం కాదు. అదే అబ్బాయిలు అయితే 100కి 80% మంచోళ్ళు కాదు. కలియుగంలో 50% అమ్మాయిలు మంచోళ్ళు కాదు. గూగుల్లో టైప్ చేయి, నీకు అంతే కదా. ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయొచ్చు, అబ్బాయిలా అమ్మాయిల నుంచి? ఈ అబ్బాయిలు అయితే మాత్రం అసలు నమ్మకూడదు. బికాస్ ఎందుకంటే మంచోడు కాదు. ఈ అబ్బాయి మ్యాచెస్ కోసం చూస్తున్నాం. సరేలే కానీ నిజమే అబ్బాయిలు కూడా మంచోళ్ళే. కానీ ఏమైందంటే మొన్న ఒక అబ్బాయి చనిపోయారు అబ్బా. బికాస్ ఎందుకంటే అమ్మాయి వాళ్ళే కదా, నాకు గెస్ కరెక్ట్ అయితే అదే. హలో మిస్టర్, చెప్పింది ఆలోచించు. అమ్మాయి ముందు చనిపోయింది, ఆ తర్వాత అబ్బాయి చనిపోయారు. బికాస్ ఎందుకంటే తను భయపడ్డారు, అమ్మాయి చనిపోయింది కదా, తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అని అబ్బాయి కూడా చనిపోయారు అంతే. కానీ ఏమిటంటే అమ్మాయి కొంచెం స్టమక్ పెయిన్తో బాధపడి అబ్బాయి అమ్మాయి కూడా ఇద్దరు కూడాను కొంచెం లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోపోవడం వల్ల సమ్ ఏమైందో తెలియదు, అమ్మాయి కొంచెం స్టమక్ పెయిన్ వచ్చిందో హాస్పిటల్కి వెళ్ళింది, అడ్మిట్ అయ్యింది. సో కేస్ సీరియస్ అని చెప్పేసి అని ఏమి అది ఇంకా చెప్పలేదు. ఇంటికి పంపించారు, ఓకే బాగానే ఉందని చెప్పేసి. బట్ ఏమైందో తెలియదు, సడన్లీ ఆ అమ్మాయి మాత్రం చనిపోయింది. అమ్మాయి చనిపోయినా వితిన్ వన్ డేలోపే ఆ అమ్మాయి కాస్ట్యూమ్ మీద పెట్టి కాల్చక ముందే ఈ అబ్బాయి కూడా చనిపోయారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు. మా అబ్బాయిలకు వచ్చేసరికి నేను 60% మ్యాజిక్ మూమెంట్ తాగే అబ్బాయిలు ఎంతమంది ఉంటారు? పోనీ
70%. అందుకే అన్నాను 1% మాత్రం అబ్బాయిలు ఉన్నారు. ఏంటి ఇలా ట్రూలో చనిపోయిన వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళ దగ్గర నాకు కనిపించలేదు. ఇప్పుడు నువ్వు ఏమని? నువ్వేమైనా రాసేవగలవా? ఇప్పుడు అబ్బాయిలు అందరూ లవ్ చేసిన అబ్బాయిలు అందరూ తాగరు అనేసి. ఏంటి ఎలాగ మళ్ళీ చెప్పు. లవ్ చేసిన అబ్బాయిలు అందరూ తాగరు అని నువ్వు రాసేవగలవా? నన్ను అడిగితే 99% ఆ అబ్బాయిలు అమ్మాయిల కోసం తన ఫోన్ ఎత్తలేదని, తను ఇంకా మాట్లాడలేదని, తన ఫోన్ ఎప్పుడు ఎత్తుతుందో అని రేపింగ్ చేస్తుంది. ప్రతిదీ ఆలోచన అలా డ్రింకింగ్ చేస్తుంది. ఫోన్ ఎత్తకపోతే తాగేలా? అంతే. ఫోన్ ఎత్తకపోతే తాగేలా? అమ్మాయి ఏ పొజిషన్లో ఉన్నదని కూడా అనవసరం. అదే తర్వాత అయినా సరే తన అంటే నిజంగా పట్టించుకోవడం మానేస్తే ఒక తాగమంటే ఒక అర్థం ఉంటుంది. ఇంకోటి చెప్పాలా? ఏం చెప్తావు? ఫస్ట్ అమ్మాయితో అమ్మాయి సపోర్ట్ గా ఉండి తను మాట్లాడితే ఎంత ఫీల్ అవుతాం, సారీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అదే తను 2 days or 1 day ఫోన్ ఎత్తకపోయి ఇబ్బంది పడినేటప్పుడు బాధపడే విషయాలన్నీ ఒక వైన్ బాటిల్ తెలుస్తాయి అన్నమాట. ఆ బాధలన్నీ ఏంటి? అమ్మాయి మాట్లాడితే దానికి అమ్మాయి ఎందుకు వైన్ బాటిల్ ఉంటే చాలు కదా. అది కాదు, అమ్మాయిని 2 days మర్చిపోవడానికి వైన్ బాటిల్. ఏదైనా తాగడం ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. మర్చిపోవడానికి తాగడం ఇంపార్టెంట్. చాలా ఏంటి ఇలా తాగేసేకంతా తాకుండా కొంత అమ్మాయిలు ఏడిపించడం నెంబర్ 1 అబ్బాయిలు నిజంగా. అమ్మాయిలు తాగేస్తున్నారు ఇప్పుడు. నిజంగా అలాగే తాగితే మాత్రం అలాంటి వాళ్ళని గోపటి ఇచ్చినా తప్పలేదు. సో అంతే అలా అని చెప్పేసి అని అబ్బాయిలు కూడా తాగేసి నిజంగా చాలామంది అమ్మాయిలు కిరణ్ చాలామంది అంటే చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ఎంతవరకు ఎందుకు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ద్వారాగా సఫర్ అవుతుంది. సో ఎంత సఫర్ అవుతుందంటే 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల గురించి కూడా తనకు అనవసరం. తను బయటకు వెళ్ళి కష్టపడినా సరే ఇవాళ నో వాల్యూ అర్థమవుతుందా. సో బాయ్స్ తాగడం ఒకసారి ఎగ్జాంపుల్గా తాగొచ్చు. వీక్లీ 1 time తాగిన అబ్బాయి అయినా లేదా ఒక పండగ మీద తాగిన అబ్బాయి అయినా ఓకే బెటర్. కానీ ఇలా డైలీవే తాగుతుంటే ఒకసారి అలవాటు చేసుకొని ఇంకొకసారి అదే కంటిన్యూ అయిపోతుంది. ఏంటి ఒకసారి హ్యాపీనెస్ అంటే ఇంకోసారి సాడ్నెస్, ఇంకొకసారి అదే ప్రపంచం. కొంతమంది అయితే చెప్తారు నేను మందు లేకపోతే నేను ఉండలేను. ఏంటిది? ఒక అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరేం చేయాలి? ఆ కేసెస్ జనరల్ గా ఏంటి కేసెస్? డాక్టర్ కేసెస్ ఏంటి? కేసెస్ జస్ట్ మనకి తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అలాగే 24 గంటలు ఆల్కహాల్ ఉన్న పర్సన్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ని సరిగ్గా లీడ్ చేయలేరు. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేస్తారు. కానీ కొందరు ఉంటారు ఏంటంటే అందరినీ బాగానే చూసుకుంటారు, లైఫ్గా లీడ్ చేస్తారు, మొత్తం పనులు చూసుకుంటారు, కుటుంబాన్ని అంతా లీడ్ చేస్తారు. ఏదో కొన్ని రోజంతా స్ట్రగుల్స్ చేస్తున్నప్పుడు బాడీ రిలాక్స్ కోసం ఒక 90 తీసుకుంటారు. ఎక్కువగా 90 తీసుకుంటారు, 180. 100 తీసుకుంటే మీరే ఏదో అవుతారు కదా. 90 తీసుకుని ఉన్న 10% ఉన్న వాళ్ళు బొర్రలు తినడానికి తప్ప. 90 అంటే ఆ 90 కాదు, అదే చెప్పాను. 100% 90 కాదు, 100% 90 కాదు. నా దృష్టిలో మాత్రం 10%. 90 అంటే అదే 90% మీరు తాగి ఉన్న 10% తెలిసి తెలియకుండా లేడీస్ని టార్చ్ చేయడం దాన్నే 90 అని చెప్పేసి. చాలా బాగా అమ్మాయిల్ని చాలా బాగా చూసుకున్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. ఐ హేట్ బాయ్స్ అండ్ డ్రింక్ బాయ్స్. అసలు ఐ హేట్ డ్రింక్ బాయ్స్. నమ్మకండి మాటలు. ఎవరు నమ్మద్దు, సఫర్ అవుతున్నా చూస్తారా నమ్మద్దు. నేను సఫర్ అవుతున్నా. ఎస్ నో చెప్పండి. నమ్మనుల కోసం ప్రాణం ఇస్తారు. ఆ టైంకి అలా నించుంటారు. అమ్మాయి అలా నించోదు ఎప్పుడు. ఫ్రెండ్స్ మీకు తెలుసు, యాక్చువల్గా మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. కానీ అందరూ ఒకలా కాదు, అమ్మాయిలు మంచి వాళ్ళు కూడా ఉంటారు. తెలుసు వినేసారా? నేను చెప్పింది ఇప్పుడు చూద్దానండి. నేను చెప్పింది ఆలోచించండి. చాలామంది అంటే చాలామంది అమ్మాయిలు కూడా సఫర్ అవుతున్నారు. సో ఎవరి నుంచి అయినా, అమ్మాయి నుంచి అయినా అబ్బాయి నుంచి అయినా సరే మార్పు రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అమ్మాయి కరెక్ట్ కాదు, అబ్బాయి కరెక్ట్ కాదు. అబ్బాయిలు మందు తాకుండా ఫ్యామిలీని లీడ్ చేయాలి. అమ్మాయిలు అబ్బాయిని చీటింగ్ చేయకుండా నీట్గా చూసుకోవాలి. సార్ నో వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత మీరు ఎవరైతే లైక్ చేస్తే కింద కామెంట్ చేయండి. మీ పేరు మీద ఒక ముట్టకాయ వీడియో చేస్తాను. అబ్బాయిలో కూడా మర్చిపోకండి, ట్రూగా లవ్ చేసిన అమ్మాయిని ఎప్పుడు వదులుకోకండి, గుండెలో పెట్టి చూసుకోండి. ఎంతమంది మీకు యాంటీగా ఉన్నా సరే తన కోసం నిలబడండి. మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంకెవరెవరైనా తనకి యాంటీ వద్దు అన్నట్టుగా మాట్లాడినా
నువ్వు అంత స్ట్రెస్ చేసావు కాబట్టి అమ్మాయి ఇంకా లవ్ చేయలేదు ఎవరిని లవ్ బట్ ఐ నో ద ఫీలింగ్. నేను లవ్ చేయలేదు కదా, ఫీలింగ్ చేసిన. వీడికి ఒక అమ్మాయిని కూడా చూడండి, ఓకేనా? త్వరగా. మంచి అబ్బాయి. మంచి ఎవడు కూడా నాకొద్దా నాకొద్దా బాబు. ఐ హేట్ లవ్. నమ్మకండి రాదు. బై బై బై.